గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా వచ్చేసింది విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మరి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు జిల్ జిగాలో బ్యూటిఫుల్ గేమ్స్ అండ్ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? చూసారు కదా మరి మొత్తానికి మన విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ నిజంగా ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఈ రోజు మన జైల్ జిగాలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి వాళ్ళకి తగ్గట్లుగానే మన గేమ్స్ అలా ఉంటాయి అన్నమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మనం వచ్చేసాం అండ్ వాళ్ళు కూడా ఫుల్ ఎంటర్టైన్ కావడానికి రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ గా గేమ్స్ కి వెళ్లే ముందు కొన్ని టాస్క్స్ వెళ్దాము. సో మరి ఈ టాస్క్ చాలా 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 సింపుల్ గా ఉంటాయి. మరి ఈ టాస్క్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ మనకి బాగా అలవాటు పడతారు అండ్ మనం కూడా వాళ్ళకి బాగా అలవాటు అవుతాము. సో దీని తర్వాత మనం గేమ్స్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి నేను బాయ్స్ కి కొన్ని టాస్క్స్ ఇచ్చేస్తాను. సో బాయ్స్ రెడీ? ఓకే లెట్స్ గో. సో మరి ఫస్ట్ గా 3 టాస్క్ చేయడానికి బాయ్స్ నుండి ఎవరు వస్తున్నారు? ఓకే మరి బాయ్స్ వచ్చేసారు టాస్క్ చేయడానికి అండ్ మరి నెక్స్ట్ మా గర్ల్స్ నుండి 3 మెంబర్స్ ఎవరు వస్తున్నారో చూద్దాం. సో ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. సో మరి బాయ్స్ నుంచి 3 గర్ల్స్ నుంచి 3 వచ్చేసారు అండ్ చిట్స్ కూడా రెడీగా ఉన్నాయి. నేను ఆల్రెడీ చిట్స్ ఇచ్చేసాను మా గర్ల్స్ కి నేను ఇచ్చేస్తాను. ఓకే ఎనీవేస్ మరి గర్ల్స్ కి ఇచ్చేసాను అండ్ బాయ్స్ కి ఇచ్చేసాం. మరి ఫస్ట్ గా ఈ రోజు మన టాస్క్ లో మరి బాయ్స్ వస్తున్నారా గర్ల్స్ వస్తున్నారా? ఆబ్వియస్లీ మా లేడీస్ వస్తారు ఫస్ట్. అది ఫిక్స్ అయిపోతాం మేము, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాం. సో మరి ఫస్ట్ గా గర్ల్స్ లో టాస్క్ చేయడానికి ఎవరున్నారో రెడీగా చూద్దాం. మరి దివ్యాకి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. దివ్య టాస్క్ ఇస్తావా? సో మరి దివ్యాకి వచ్చిన టాస్క్ కోటిలో చీరలు అమ్మాలి. సరే అమ్ముతా. సో బేసిక్ గా కోటిలో ఎలా అమ్ముతారు? 100, 50, 150, 200, 100 అలా. మన దివ్య ఇక్కడ కోటిలో చీరలు అమ్మాలి. నువ్వు చీరలు అమ్మాల్సింది ఇక్కడ నాకు ఇందుకి అన్నమాట. సో ఇందు ఎలాగ కొంటదో నాకు తెలుసు చీరలు. సో మరి రెడీ అవునా? ఓకే కమ్ ఆన్. చీరలమ్మా చీరలు, చీరలమ్మా చీరలు. నాకు చీర కొనవా నితిన్? చీర నువ్వు చీరలు కూడా వేసుకుంటావా ఈ మధ్య? ఎంత అమ్మా చీర? ఈచ్ 100. 100 రూపాయలు కాస్ట్లీ ఇందు. 100 రూపీస్? మా వల్ల కాదు, మాకంత స్తోమత లేదు. ఇచ్చేసే లేదు 50కి ఇవ్వవా? 80. నువ్వు కోటిలో అమ్ముతున్నావు, జూబ్లీ హిల్స్ లో అమ్ముతున్నావు? కోటిలోనే అమ్ముతున్నా. మరి కోటి రేట్లు చెప్పు. 100 చెప్పిన తర్వాత ఆబ్వియస్లీ మేము 50కి అడుగుతాం. 80కి ఇక్కడ ఎందుకమ్మా? షాప్ లో అక్కడ కూడా రావు మీకు. ఎందుకు రావు? సరే 60కి ఇచ్చేసే. సరే ఓకే. ఇంకొక చీర 70. ఇంకొక చీర ఇవ్వమంటే 70 అంటావేమమ్మా? నితిన్ డబ్బులు ఇచ్చేయి. డబ్బులా? హలో మొత్తానికి దివ్య యూ హ్యాడ్ అనే సూపర్ టాస్క్ అన్నమాట. చాలా బాగా చేసావు. మొత్తానికి మాకు ఎంత బార్గెనింగ్ అడిగినా మేము అసలు ఎంతకన్నా తక్కువ అని మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. సో ఒకసారి దివ్యకి అందరు గడిగా క్లాప్స్ కొట్టాలి. సో మరి నెక్స్ట్ బాయ్స్ నుండి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? సో సులేమాన్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే లేడీ వాయిస్ తో పాట పాడాలి. సో మరి మీ ఫ్రెండ్స్ వెనక నుంచి బాగా ఏడిపిస్తున్నారు. అయినా సరే నువ్వే టాస్క్ చేయాలి. సో స్టార్ట్. तेरे बिना क्या वजूद तुझसे जुदा कर तो खुद से हो जाए जुदा क्योंकि तू ఫ్యాంటాస్టిక్. అండ్ నెక్స్ట్ మరి గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. మరి ఏ టాస్క్ వచ్చిందో చూద్దాం నెక్స్ట్ గర్ల్ కి. మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా?
సో Okay. ప్రతిభకి వచ్చిన టాస్క్ ఏంటంటే ప్రతిభకు వచ్చిన టాస్క్ నిజంగా తన ప్రతిభని చూపించే టాస్కే. సో డాన్స్ చెయ్యాలి. సో మరి ప్రతిభ డాన్స్ చేస్తావా? ఆర్ యు రెడీ? yes సో మరి ఏ సాంగ్ అయినా ఓకేనా? ఏ సాంగ్ అయినా రెడీ. ఓకే సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ మ్యూజిక్. నేనేమో బోల్డ్ అంతా హైపర్ కొడితే నీ కూడా ఎక్కిస్తా హైపర్ నేనేమో బోల్డ్ అంతా హైపర్ లైక్ కొడితే నీ కూడా ఎక్కిస్తా హైపర్ రౌడీ రేపేసా నాలో భేడి అరే నువ్వు నేను జోడి చల్ మెరుపుల దాడి రాయ రాసి నేను వస్తామంటి చేసి అందిన కాడికి తోచి ఫుల్ పెడతా పేర్చి రాళ్ళుగా ఈ పిల్ల కడ నువ్వు డిడో క్రాకరే అంటుకుంటే తస్సదియా మహా డేంజరే అల్లుగేదో సిన్నదన హార్ట్ కుంది మ్యాటరే సామినంగా ఆగనిగా స్పీడోమీటరే ఓకే ఓకే సో గర్ల్స్ సూపర్ పెర్ఫార్మెన్స్ చేశారు, ఒకసారి గట్టిగా క్లాప్. మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేస్తారో చూద్దాము. సో రంజిత్ కి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. ఇంట్రెస్టింగ్ టాస్క్, నీ గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయాలి. యాక్చువల్లీ నా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ లేదు. ఎక్కడ 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 ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే యాక్చువల్లీ కాలేజ్ లో లేదు. కాలేజ్ లో లేదా? సో నో ప్రాబ్స్. అలా కాలేజ్ లో లేకపోయినా ఇప్పుడు ఉందనుకొని ఫీల్ అయ్యి ఎవరన్నా మీ ఫ్రెండ్ ని తీసుకొని ఎలా ఏంటి అది అక్కడ ఎలా ప్రపోజ్ చేయాలి, గర్ల్ ఫ్రెండ్ ప్రపోజ్ కి ప్రపోజ్ చేయాలి. చేయాలి. ఓకే ఓకే రెడీ? డన్. ఓకే రంజిత్ గో హెడ్. హాయ్. హలో. అరే లారీ అద్దాలు కళ్ళకు పెట్టుకొని ఫోజా. ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పోలీస్ కంప్లైంట్ వాట్స్ ఇస్తాను. యువర్ నేమ్? కూల్ డౌన్. వాట్స్ యువర్ నేమ్? నీకెందుకు నా పేరు? వచ్చావు మాట్లాడుతున్నావు, మళ్ళీ నాకు కౌంటర్ వేస్తున్నావా? ఓకే ఐ కాల్ యూ బంగారం. నువ్వెవరు నన్ను బంగారం అని పిలవడానికి? ఓకే చిన్నయ్య కన్నయ్య సంథింగ్. చిన్నయ్య కన్నయ్యనా? చిన్నయ్య కన్నయ్య అని అబ్బాయిలు పిలుస్తారు, అమ్మాయిలు పిలవరు. ఎప్పుడు ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటే ఇలాగే అనుకుంటాం కదా. తూల తీరిందా అరే తూల తీరిందా బాగా తూల తీరిందా అండ్ గార్జియస్. థ్యాంక్ యూ స్వీట్. థ్యాంక్ యూ. లవ్లీ వాయిస్. చాలు చాలు చాలు. వెయిట్. కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే కొంచెం కోపగించవే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే చాలా చాలా షార్ట్ వే నా బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంది. మై డాడీ హైలీ. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే వెళ్ళి ఇంకొక బ్యాంక్ లో షిఫ్ట్ చేసుకో. అంటే నాకెందుకు వచ్చి చెప్తున్నావు? అంటే నీ అకౌంట్ లో షిఫ్ట్ చేద్దాం. నాకు అవసరం లేదు, నాకు చాలా ఉన్నాయి, చాలు నాకున్నవి. ఓకే చలో పాయింట్ కి వచ్చేస్తా. చెప్పు. ఐ లవ్ యూ. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను రోజంతా నీ మాటే నిదరే పోనందే నా కన్ను గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. ఓకే మరి మొత్తానికి నెక్స్ట్ మరి మా గర్ల్స్ నుండి టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. నీ పేరు? శ్రావ్య. సో మరి శ్రావ్యకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. శ్రావ్య మరి నీకు వచ్చిన టాస్క్ తన చాలా పేరుకి తగ్గట్టుగానే వచ్చింది. శ్రావ్యంగా ఉంది. సో నీకు వచ్చిన టాస్క్ సాంగ్ పాడాలి. సో మరి పాడతావా? ఎస్. వెరీ గుడ్ అండ్ గో హెడ్. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నువ్వే నేనని ఆనందమానందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం ఊపిరై నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య, చాలా శ్రావ్యంగా పాడావు. ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే సో మరి ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్
అబ్బాయిల్లో నుంచి ఇంకా ఎవరు ఏ టాస్క్ చేస్తారో చూద్దాము. సో వినయ్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలి. నీకు డాన్స్ వచ్చా లైటా? ఆ లైట్ చాలు. ఓకే ఓకే, సో మరి వినయ్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ మ్యూజిక్. చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే, నీ శ్వాస వెచ్చని చలిమంటై దూరమే కాలనే, కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే, చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే, హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా, హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా. ఓకే వినయ్, దట్ సూపర్. ఓకే ఓకే కాదు, పర్లేదు, బాగా చేసావు. మొత్తానికి ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి నిజంగా అదరగొట్టేశాడు. ఓకే, దట్స్ వండర్ఫుల్. మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు టాస్క్ ఫినిష్ చేసుకున్నారు. ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు. గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి టాస్క్ అన్ని సూపర్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నాం. బాయ్స్ అయ్యి గర్ల్స్ అని ప్రూవ్ చేసుకున్నారు ప్రతి టాస్క్ లో కూడా. సో మరి నెక్స్ట్ మనం వెళ్ళిపోతున్నాము 1 by 1 లాట్స్ ఆఫ్ గేమ్స్ కి. సో మరి ఫస్ట్ ఒక సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే పరుగు పరుగు. సో మన పరుగు గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 5 మెంబర్స్, గర్ల్స్ నుంచి 5 మెంబర్స్. సో ఫస్ట్ వాళ్ళని పిలిచేద్దామా? మరి బాయ్స్ నుంచి 5 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. పరుగు గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుండి కూడా పరిగెట్టుకుంటూ ఫాస్ట్ గా ముందుకు వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మరి బాయ్స్ నుంచి 5 మెంబర్స్, గర్ల్స్ నుంచి 5 మెంబర్స్ వచ్చేసారు. మరి ఇప్పుడు గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు గోన్ సంచులు అండ్ అక్కడ ఒక ఆరెంజ్ కలర్ బౌల్. ఆ బౌల్ లో 5 బాల్స్ ఉన్నాయి. సో మరి బాయ్స్ ఒకవేళ ఆడితే గనక 5 గోన్ సంచులు వేసుకొని ఇక్కడి నుంచి అక్కడ ఆ బౌల్ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న 5 బాల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న yellow కలర్ బౌల్ లో వేయాలి. 5 వెళ్ళాలి, 5 రావాలి. 5వ బాల్ పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. మరి ఈ గేమ్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్. సో మరి ఎవరు గెలుస్తారు అనేది, ఎవరు తక్కువ టైంలో చేస్తే వాళ్ళే మన పరుగులో విన్నర్స్. ఓకే, సో మరి ఈ గేమ్ ఫస్ట్ గర్ల్స్ ఆడతారా బాయ్స్ ఆడతారా? మరి మా గర్ల్సే వస్తారు, ఎందుకంటే బేసిక్ గా ఎప్పుడు ఇనిషియేటర్ గా తీసుకొని మా గర్ల్స్ మేమే ముందుకు వస్తాం. బాయ్స్ కాదు, మాలో కూడా ఫుల్ ఎనర్జీ ఉందని చూపెట్టడానికి ఈ గేమ్ ఖచ్చితంగా మా గర్ల్స్ ఆడుతా అంటున్నారు. ఏమంటారు గర్ల్స్? Yes, come on. Okay, so girls please come. Okay, so మరి గర్ల్స్ రెడీగా ఉన్నారు పరుగు ఆడడానికి. సో గర్ల్స్ పరుగు. Okay, let's start from 3 to 1. 3, 2, 1 go. బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు పరుగు గేమ్ ఆడటానికి. సో మరి బాయ్స్ పరుగు. Okay, let's start from 3 to 1. 3, 2, 1 go. మరి బిఫోర్ ద స్కోర్స్ మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాము. లెట్స్ స్టార్ట్ విత్ గర్ల్స్. సంజన, సో మరి పరుగు గేమ్ ఆడావు, వాట్ వాస్ యువర్ ఫీల్? It was fun and nice. అండ్ నీకు ఎలా అనిపించింది? Yeah, it's so nice and I'm excited. చాలా భయం అయింది. ఆ తర్వాత బాగుండే. యా,
కానీ మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు కొంచెం షివర్ అయ్యాను. The game was fun. I feel so excited to play Okay. this game. సాయి నీకెలా అనిపించింది? ఈ గేమ్ అంతా ఈజీ కాదు, చూసినంత ఆడిన వాళ్ళకి తెలుస్తుంది. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యా, ఇట్ వాస్ ఫన్. ఎప్పుడో చిన్నప్పుడు ఆడింది, మళ్ళీ ఇప్పుడు చాలా ఎక్సైటెడ్ ఉంది. చాలా ఫన్ గా ఉంది. ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. సో ఎలా ఉంది గేమ్, ఎలా ఆడారు అనేది. సో ఫైనలీ దట్స్ గుడ్. ఇక స్కోర్స్ విషయానికి వస్తే మరి బాయ్స్ విన్నర్స్, గర్ల్స్ విన్నర్స్ అని చూస్తే, సో నితిన్ మరి ఫస్ట్ గా మా గర్ల్స్ ఎంత తక్కువ టైం లో అండ్ వాళ్ళు చేసిన టైం చెప్పేస్తాను. Okay. దాని తర్వాత మీది తక్కువ టైమా మాది తక్కువ టైమా అనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అండ్ మా గర్ల్స్ చేశారు 47 సెకండ్స్ లో. సో మరి మా బాయ్స్ చేశారు జస్ట్ 35 సెకండ్స్ లో. ఓకే, సో దట్స్ వండర్ఫుల్. సో ఫైనలీ పర్గో విన్నర్స్ బాయ్స్. గట్టిగా క్లాప్స్. ఓకే, మరి మొత్తానికి పర్గో కంప్లీట్ చేసుకున్నాం. అండ్ బాయ్స్ దీంట్లో సూపర్ గా పార్టిసిపేట్ చేసి విన్నర్స్ అయిపోయారు. సో దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండ్ కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో బాయ్స్, దట్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. కీప్ ఇట్ అప్. నెక్స్ట్ గేమ్స్ అన్ని మనమే అని అనుకోండి. యా, అని అనుకోండి అంతే. అంత So, సీన్ నేను లేదు, గెలుస్తాను చూద్దాం. ఖచ్చితంగా. So, anyways, boys, thank you Boys, so thank much. you so much. And Girls, girls, thank you. Thank you. Yes, మరి చూస్తున్నారు కదా, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు పోటాపోటీగా గేమ్స్ అయితే ఏంటి, పార్టిసిపేషన్స్ అయితే ఏంటి, నిజంగా దుమ్ము దులిపేస్తున్నారు. సో మరి అదే ఎనర్జీతో ఇంకొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్దాము. బట్ దానికంటే ముందు ఒక కత్తి లాంటి పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెమ్. షోకిల్ల సంతులన్నీ తీసుకుపోయి మిస్సు అయినా షోకిల్లా నేనే. షోకిల 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 కిల్ల ఎగిరి ఎగిరి తిరిగి తిరిగి గిరగిరమనిపిస్తే షోకిల్ల సంతులన్నీ తీసుకుపోయి మిస్సు అయినా షోకిల్లా నేనే. సూపర్ సూపర్ సూపర్. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ ఎంటర్టైనింగ్ గేమ్ లోకి వెళ్తున్నాము. మరి ఈ గేమ్ కూడా చాలా 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 కాంపిటేటివ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఆ గేమే పకడో పకడో. సో మరి ఈ పకడో గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు. సో ఫస్ట్ బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు? బాయ్స్ వచ్చేసారు పకడో గేమ్ ఆడడానికి. అదే విధంగా మరి మా గర్ల్స్ కూడా ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ గర్ల్స్, 2 girls. ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు. మరి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాము. మరి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రాపర్టీస్ కావాలి. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి ఇక్కడ చూస్తున్నారు టబ్ నిండా బోల్డని స్మైలీ బాల్స్ అండ్ ఇక్కడ ఒక ఎంటీ టబ్. సో మరి గేమ్ ఎలా ఆడాలో చెప్పే కింద చూపిస్తే చాలా బాగుంటుంది. లెట్స్ గో నితిన్. Let's go. 3, 2, 1, go. చూశారు కదా, మొత్తానికి మన పకడో గేమ్ ఇందు అండ్ నేను ఎలా ఆడాము. సో అలానే ఎగ్జాక్ట్లీ కాకుండా మీరు కొద్దిగా ఎనర్జెటిక్ గా స్టూడెంట్స్ కాబట్టి బాగా ఆడాలి. అండ్ సో అయితే ఈ గేమ్ లో ఇప్పుడు ఇలా వేసినప్పుడు ఒక స్టెప్ కూడా తీసుకొని పిక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా కాకుండా ఒక బాల్ కింద పడి స్టెప్ తీసుకున్నా 1 స్టెప్ మనం తీసుకోవచ్చు. 1 స్టెప్ వరకు కూడా మీకు వ్యాలిడ్. అండ్ ఈ గేమ్ టోటల్ గా మనకి 90 సెకండ్స్ టైం ఉంటుంది. సో మరి ఈ 90 సెకండ్స్ లో బాయ్స్ మాక్సిమం బాల్స్ కలెక్ట్ చేస్తారా, లేకపోతే గర్ల్స్ మాక్సిమం బాల్స్ కలెక్ట్ చేస్తారా అనేది గేమ్. చూద్దాం. ఓకే, సో మరి ఫస్ట్ ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు, బాయ్స్ ఆ గర్ల్స్? బాయ్స్, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇందాక మా గర్ల్స్ ఫస్ట్
పరుగు పరుగు ఆడారు కాబట్టి ఈ గేమ్ ఖచ్చితంగా బాయ్స్ ఆడతారు. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ? యా. సో మరి బాయ్స్ సూపర్ గా ఆడేశారు. సో మరి ఎన్ని బాల్స్ చూద్దాము. 90 సెకండ్స్ లో మరి బాయ్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 balls. సూపర్ బాయ్స్. అండ్ మొత్తానికి బాయ్స్ కలెక్ట్ చేశారు 90 సెకండ్స్ లో 15 బాల్స్. సో గర్ల్స్ మీరు 16 బాల్స్ కలెక్ట్ చేస్తే చాలు. 90 సెకండ్స్ లో కలెక్ట్ చేస్తారో లేదో చూద్దాం. సో మరి గర్ల్స్ ఆర్ రెడీ? ఓకే. సో మరి బాయ్స్ అయిపోయాక గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మరి మీ టార్గెట్ 16 అండ్ 90 సెకండ్స్ అన్నమాట. టైమర్ కూడా రెడీగా ఉంది. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే మరి మొత్తానికి పకడో పకడో గేమ్ లో మా గర్ల్స్ కలెక్ట్ చేశారు. మరి ఎన్ని balls చూద్దాం. 90 సెకండ్స్ లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సూపర్. అమ్మయ్య చూసా ఫస్ట్ గేమ్ ధోని కొట్టారు అనుకున్నాను నేను. సో సెకండ్ గేమ్ మా వాళ్ళదన్నమాట. సో ఎనీవేస్ మొత్తానికి పకడో పకడో గేమ్ లో మరి బాయ్స్ 90 సెకండ్స్ కి కలెక్ట్ చేసినవి 15, గర్ల్స్ 17. ఓకే సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. పకడో పకడో. దట్స్ రియల్లీ వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. yes మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం పకడో పకడో బాయ్స్ అండ్ గర్ల్స్. ఇద్దరు చాలా చక్కగా ఆడారు. అట్ లాస్ట్ మా గర్ల్స్ విన్నారు. సో మరి మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమ్ కంటే ముందు ఓ కత్తి లాంటి పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక.
కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ చూసాము. మరి నెక్స్ట్ ఇంకొక కత్తి లాంటి గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఈ గేమ్ చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎందుకంటే ఇందులో బాయ్స్ విన్నర్స్ కాదు, గర్ల్స్ విన్నర్స్ అనే పోటీ ఎక్కడా కనిపించదు. ఎందుకంటే బాయ్స్ లో బాయ్స్ కే పోటీ, గర్ల్స్ లో గర్ల్స్ కే పోటీ. ఈ ఐదుగురిలో మిగిలే ఆ ఒకే ఒక్కరు అండ్ ఈ ఐదుగురిలో మిగిలే ఆ ఒకే ఒక్కరు. సో ఇక్కడ మీకు ఒక పెద్ద రోప్ తో ఒక సర్కిల్ ఉంది. సో మీ ఐదుగురు ఈ సర్కిల్ లోకి ఉంటారు. మరి మీ ఐదుగురులో నలుగురు కలిపి ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళని బయటికి తోసేయాలి ఎలాగో అలా. అండ్ ముగ్గురు ఇంకొకరిని, ఇద్దరు ఇంకొకరిని. మరి ఫైనల్ గా మిగిలే ఒకే ఒక్కరే ఈ రోజు మన ఒకే ఒక్కరు. ఓకే, సో మరి ఫస్ట్ గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? యా, ప్లీజ్ కమ్. ఓకే, సో మరి గర్ల్స్ రెడీగా ఉన్నారు. మరి ఐదుగురు పర్సనాలిటీలు అన్ని ఒకలాగే ఉన్నాయి. ఎవరు ఒకే ఒక్కరు అనేది అర్థం కావట్లేదు. ఎనీవేస్ లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఈ రోజు ఒకే ఒక్కరు గర్ల్స్ నుంచి ఎవరో తెలుసా? ఒకే ఒక్కరు రాగిణి. ఓకే, సో మరి నెక్స్ట్ బాయ్స్ రెడీ? మరి బాయ్స్ లో మరి ఆ ఒకే ఒక్కరు ఎవరవుతారో చూద్దాం. బాయ్స్ ఆర్ యు రెడీ? కమ్ ఫార్వర్డ్. Here we go. We'll start the game. సో మరి మనం ఫినిష్ చేసుకున్నాం ఒకే ఒక్కరు. మరి గర్ల్స్ నుంచి ఒకే ఒక్కరు రాగిణి. అండ్ మరి మా బాయ్స్ నుండి ఆ ఒకే ఒక్కరు యుగేందర్. Give them a big round of applause. Super. ఫన్. ఇద్దరు కూడా చాలా 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 కాంపిటేటివ్ గా ఆడారు. అది మేమా అన్నట్టుగా ఇద్దరు చాలా స్పోర్టివ్ గా ఆడారు. దట్స్ రియలీ వండర్ఫుల్. బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఈ గేమ్ లో బాయ్స్ విన్నర్సే, గర్ల్స్ విన్నర్సే. సో ఇద్దరు విన్నర్స్ అయినందుకు ఓ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ ముందుకు వస్తున్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో. ఓకే,
సో మరి ఇప్పటి వరకు మన జిల్ జిల్ జిగాలో డిఫరెంట్ గేమ్స్ మీరా మేమా అంటూ గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా పోటీ పడ్డారు. వెల్ సో మరి నెక్స్ట్ ఏంటి నితిన్? సో బేసిక్ గా ఇప్పుడు దాకా నువ్వు అన్నట్లుగా మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కాంపిటేటివ్ గా మరి గేమ్స్ అయితే ఏంటి, పార్టిసిపేషన్స్ అయితే ఏంటి నిజంగా ఎరగదీస్తున్నారు. సో ఇప్పుడు మరి మా గర్ల్స్ బాయ్స్ నుండి స్పెషల్ టాలెంట్స్ ఏమి ఉన్నాయంట, Yes, అవి వాళ్ళు బయటకి తీసుకొచ్చి ఇక్కడ పెర్ఫామ్ చేయడానికి మన రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. చలియా 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 రలియా 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 చలియా 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 రలియా 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 ప్రేమలో పడ్డా గాలిలో తేలా ప్రేమలో పడ్డా గాలిలో తేలా గుండెనే పిండినట్టుందే రెక్కలే పట్టినట్టుందే. ఓకే సో దట్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లాస్. సూపర్. మరి అదనమాట మరి మన విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్. వెల్ సో మరి నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్తున్నాము. మరి ఇప్పటి వరకు గేమ్స్ అన్ని కూడా టాలెంట్ తో బేస్ అయి ఉన్నాయి, బట్ ఇప్పుడు వచ్చే గేమ్ మాత్రం అలా కాదు, లక్. ఎస్, లక్ తో బేస్ అయి ఉంది, ఫేట్ తో బేస్ అయి ఉంది. మరి ఈ రోజు బాయ్స్ కి ఎక్కువ లక్ ఉందా, గర్ల్స్ కి ఎక్కువ లక్ ఉందా చూసేద్దాము. మరి ఈ గేమే సై అంటే సై. సో మరి ఈ సై అంటే సై గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 5 మెంబర్స్, గర్ల్స్ నుంచి 5 మెంబర్స్. సో ముందుగా బాయ్స్ నుంచి 5 మెంబర్స్ ఎవరు వస్తున్నారు? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. yes మరి మొత్తానికి బాయ్స్ వచ్చేసారు సై అంటే సై గేమ్ ఆడడానికి 5 మెంబర్స్. అదే విధంగా మరి మా గర్ల్స్ కూడా 5 మెంబర్స్ రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ గర్ల్స్ 5 మెంబర్స్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే సో మరి గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు 5 మెంబర్స్ వచ్చేసారు కాబట్టి మరి నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి గేమ్ ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ గ్రీన్ కార్పెట్ మీద కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ మన వెనకాల ఒక బ్లాక్ మ్యాట్ ఉంది. సో ఈ బ్లాక్ మ్యాట్ లో 5 మెంబర్స్ లో ఒకళ్ళు పడుకుంటారు, మిగతా 4 మెంబర్స్ 4 కార్నర్స్ ని హోల్డ్ చేస్తూ ఈ గ్రీన్ కార్పెట్ మీదుగా వెళ్తారు. సో మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ అండ్ బాల్స్ కానీ పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. సో వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో అదనమాట గేమ్. సో అనుకుంటారు బాయ్స్ అండ్ గర్ల్స్, అరే మనం ఎక్కువ పిక్ చేస్తే మనమే విన్ అయిపోతాం రా అని. కానీ అలా కాదనమాట. లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది మేము రివీల్ చేస్తాం. సో ప్రస్తుతానికి మన సై అంటే సై గేమ్ ఆడటానికి ముందుగా బాయ్స్ వస్తున్నారా, గర్ల్స్ వస్తున్నారా? ఎవరు వస్తున్నారు? బాయ్స్. yes that's great. మేమే అంటూ మా బాయ్స్ వస్తున్నారు. సో అదే మా బాయ్స్ అంటే మళ్ళీ మేము వేరే ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. అసలు మా బాయ్స్ ఉన్నారే అబ్బా అలా ఆ మాట అన్నావు అనుకో. ఆఫ్ కోర్స్. ఓకే ఎనీవేస్ ఇలా పొగుడుతూనే ఉంటుంది. సో మరి మా బాయ్స్ ఫస్ట్ రెడీగా ఉన్నారు కాబట్టి బాయ్స్ లెట్స్ గో. Okay boys, ready? Ready. Now we go from 3 to 1. 3, 2, 1, go! బాయ్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్ ఫస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56
57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42. So total chocolates 142. And next balls ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. 1, 2, 3, 4, 5 balls. And fruits 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 fruits. Super. Okay, next girls ready? Let's go. Okay, so mari girls ready ga unnaru. So girls, yeah, please go ahead. Okay, so girls, are you ready? Yes. Okay, shall we go? Okay, let's start from 3, 2, 1. 3, 2, 1, go! మరి గర్ల్స్ కూడా చాలా బాగా ఎక్కువ కలెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద కౌంట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34. So very nearby. So మీరు కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 134. Next balls 1, 2, 3, 4, 5. So total balls 5. Next fruit 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 fruits. Super. Okay, so మరి ఫైనల్ కౌంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. సాయి అంటే సాయి. సో యాక్చువల్లీ కలెక్ట్ చేసిన దాన్ని బట్టి చూస్తే మా బాయ్స్ గెలిచారు. బికాస్ చాక్లెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్రతిదీ ఎక్కువ తీశారు. సో అలా అయితే బాయ్స్ గెలిచారు అనుకోవచ్చు, బట్ అలా కాదనమాట. మన విన్నింగ్ ప్రాసెస్ వేరే ఉంది. దీనికి ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను. సో మరి అదేంటి నితిన్? బేసిక్ గా ఇందాక నువ్వు చెప్పినట్లుగా చాలా కరెక్ట్ అనమాట. బాయ్స్ అనుకుంటారు అరే మేము విన్ అయిపోయాం 143 చాక్లెట్స్ కలెక్ట్ చేసామని అనుకుంటారు. సో బేసిక్ గా ఇందాక మన సై అంటే సై గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మనం అనుకున్నట్లుగా ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. అండ్ ఈ గేమ్ ఓన్లీ లక్ మీద బేస్ అయి ఉంటుందని. సో ఆ లక్ ఏంటంటే ఓన్లీ చిట్స్ ఉంటాయి మనకి. ఆ 3 చిట్స్ లో 3 స్కోరింగ్ ఉంటుంది. ఒక దాంట్లో 100 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, ఒక దాంట్లో 10 కావచ్చు, 30 ఉండొచ్చు. సో ఒకవేళ మీరు చాక్లెట్స్ 80 గానీ 50 గానీ కలెక్ట్ చేస్తే అనుకుందాం అంతే, మీరు 140 కలెక్ట్ చేశారు. 40 or 80 చాక్లెట్స్ అనుకోండి. 80 చాక్లెట్స్ కి మీ స్కోరింగ్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. ఆ 3 చిట్స్ లో ఉండి ఒక స్లిప్ తీస్తారు. సో మీరు కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 80కి ఒకవేళ 100 వస్తే మీరు ప్లస్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం అదే స్కోరింగ్ 10 వస్తే
మైనస్ అవుతారు. సో చాలా తక్కువ స్కోరింగ్ వస్తుంది. ఒకవేళ మా గర్ల్స్ మరి మీరు డిసైడ్ చేసేటప్పుడు మా గర్ల్స్ కి మరి 50 కలెక్ట్ చేస్తే 100 వస్తే మరి మా గర్ల్స్ గెలుస్తారు. ఓకే, సో మరి స్కోరింగ్ ఏంటో ఎలాగో మీకు అర్థమైపోయింది కదా. సో 3కి 3 స్కోర్లు ఉంటాయి. చాక్లెట్స్ కి ఒకటి, ఫ్రూట్స్ కి ఒకటి, బాల్స్ కి ఒకటి. సో మరి ఎవరికి ఏ స్కోరింగ్ వస్తుందో మనం చెప్పలేం అంటిల్ వి పిక్ ఇట్. సో ఫస్ట్ గా ఈ రోజు మరి సై అంటే సై బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. ఓకే, సో ఇదిగో నితిన్, మా జాతకాలు నీ చేతిలో పెట్టాము. జాగ్రత్తగా మాకు ఎక్కువ స్కోర్ ఇచ్చేసాయి. తీసేద్దాం. సో మరి ఫస్ట్ గా మరి మీ బాయ్స్ కావాల్సిన స్కోర్ ఏంటి? సో ఫస్ట్ మనకి చాక్లెట్స్ కావాలా, బాల్స్ కావాలా, ఫ్రూట్స్ కావాలా? చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 142. సో మరి 142 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఎంత స్కోరింగ్ ఇస్తారో చూద్దాం. 30. సూపర్, మాకు కావాల్సిన స్కోర్ వచ్చింది. ఓకే, 142 into 30. నెక్స్ట్ కావాల్సింది ఏంటి బాయ్స్? సో 18 ఫ్రూట్స్. 18 ఫ్రూట్స్ కి మరి మా గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 50. 18 into 50. బాల్స్. సో మరి బాల్స్ కి మా గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 100. 5 into 100, 500. ఓకే, మరి మొత్తానికి మా గర్ల్స్ ఫస్ట్ గా మనకు కావాల్సింది ఏంటి? బాల్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 5 బాల్స్ కి మరి బాయ్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 30. ఓకే, మరి గర్ల్స్ మరి నెక్స్ట్ చాక్లెట్స్. 50. 134 into 50. ఎనీవేస్, మిగిలినవి మా గర్ల్స్ లాస్ట్ గా ఏంటి? ఫ్రూట్స్. మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 12 ఫ్రూట్స్ కి మరి బాయ్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 100. So 100. సో దట్ వాస్ సూపర్. మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు స్కోరింగ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఫైనల్ గా వాళ్ళ రిజల్ట్స్ ఏంటో చూసేద్దాం. ఓకే, సో మనం అనుకున్నాం కదా ఇది కేవలం ఫేట్. ఎస్, సో మరి ఈ ఫేట్ ఎవరి వైపు ఉందో మనం స్కోర్స్ కి వెళ్ళిపోదాము. బట్ దానికంటే ముందు లెట్స్ స్టార్ట్ ద కౌంట్ డౌన్. 10 to 1, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మరి మా బాయ్ స్కోర్ 5660. ఓకే, మరి మొత్తానికి మీ బాయ్స్ స్కోర్ అలా ఉంటే మరి మా గర్ల్ చేశారు 8050. మరి సై అంటే సై గేమ్ లో మా గర్ల్స్ విన్నర్స్. ఒకసారి గివ్ దెం ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సూపర్, దట్స్ వండర్ఫుల్. సో థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ బాయ్స్. ఓకే వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఇన్ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మరి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు పోటా పోటీగా గేమ్స్ లోను, టాస్క్ లోను, యాక్టివిటీస్ లోను, డాన్సెస్ లోను అన్నిట్లోనూ చాలా 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 బాగా పర్ఫార్మ్ చేశారు. మరి మీరు చూసారు. వెల్, సో మరి ఇలాగే మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాము. మరి అక్కడ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ తో, వండర్ఫుల్ కాలేజ్ లో మరి కొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో. Until then, this is me, Indu and Nitin, signing off. Take care and bye-bye.